ఏపీలో వచ్చే ఉగాది నుండి P4 విధానం అమలుకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చీఫ్ సెక్రటరీ విజయానంద్ వెల్లడించారు. P4 విధానంపై రాష్ట్ర సచివాలయంలో వర్చువల్గా పాల్గొన్న జిల్లా కలెక్టర్లు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని అమలు చేయనున్నట్లుగా చీఫ్ సెక్రటరీ వెల్లడించారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని చీఫ్ సెక్రటరీ స్పష్టం చేశారు. ఇందుకుగాను ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్లని ఆదేశించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు చీఫ్ సెక్రటరీ విజయానంద్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని చీఫ్ సెక్రటరీ విజయానంద్ స్పష్టం చేశారు. ఇందుకుగాను ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్లని ఆయన ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలో P4 విధానాన్ని అమలు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్చువల్గా జరిగినటువంటి సమావేశంలో జిల్లా కలెక్టర్లతోటి చీఫ్ సెక్రటరీ విజయానంద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 మోడల్ని అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించాలి అంటూ కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు.